నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణలో రైతులకు ఇచ్చే పంట పెట్టుబడి విషయంలో రేవంత్ సర్కార్ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. గత ప్రభుత్వంలో రైతు బంధు అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రభుత్వం తమ హయాంలో ఎలాంటి తప్పులకు తావు లేకుండా అమలు చేయాలని యోచిస్తుంది. అందుకు సంబంధించి పకడ్బందీగా విధి విధానాలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేవలం వారికే రైతు బంధు ఇస్తామంటూ ఆసక్తికర స్టేట్మెంట్ ఇచ్చారు. సంచలన నిర్ణయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ రైతు బంధు పథకాన్ని అమలు చేసే విషయంలో పకడ్బందీగా ఉండేలా ప్లాన్ చేస్తుంది. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అమలు విషయంలో ఎన్నో అవకతవకలు జరిగినట్టుగా రేవంత్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇచ్చారని, అసలైన రైతులకు కాకుండా భూస్వాములకు, ఎన్ఆర్ఐలకు డబ్బులు ముట్టజెప్పారంటూ దుయ్యబడుతుంది. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తుంది. అయితే ఈ లోక్సభ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా కొత్త విధి విధానాలను విడుదల చేసి అర్హులైన రైతులకు పంట పెట్టుబడి అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్లోని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 5 ఎకరాల వరకు భూములున్న 64.75 లక్షల మంది రైతుల అకౌంట్లలో 5,574.77 కోట్ల రూపాయలను జమ చేశామని పేర్కొన్నారు. ఇంకా కొద్దిమంది మాత్రమే మిగిలారని, వారికి కూడా త్వరలోనే రైతు బంధు జమ చేస్తామని తెలిపారు. అయితే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు 92% ఉండగా వాళ్ళందరికీ రైతు బంధు జమ చేశామని, మిగతా 8% రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని తెలిపారు. అయితే పంటలు సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించాలన్నది ప్రభుత్వం భావిస్తుందని, అందుకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో చర్చించి అందరి సలహాలు, సూచనలు తీసుకొని తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సాగు చేయని భూములకు, ఔటర్ భూములకు, గుట్టలు, పుట్టలు, వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు చేశారని తెలిపారు. కానీ తమ ప్రభుత్వంలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. నిజమైన రైతుల విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా అసలైన అర్హులకే రైతు బంధు అందేలా చూస్తామన్నారు. పంటలు సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు బంధు వచ్చేలా జాగ్రత్త పడతామన్నారు. మరోవైపు రుణమాఫీ విషయమై బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని, ఇప్పటికే ఆ దిశగా అధికారులు ఆదేశాలు జారీ చేశామని వివరించారు మంత్రి తుమ్మల.